కొంతమందికి పెద్దగా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదుల్లా. ఏదైనా ముచ్చట ఉంటే ఊగుకనే మర్చిపోతుంటారు. ఓ వస్తువ ఏడనో పెడతారు, ఇంకేడనో దేవులాడుతుంటారు. నెల కిందట అన్న మాటను మర్చిపోయి నేనెప్పుడన్నా అని అంటుంటారు. అసొంటోళ్లకు వాళ్ళు అన్న మాటలు యాద్ చేసేటందుకు చాలా ఉపాయాలే ఉన్నాయి. గసొంటి ఉపాయమే గీసార్లు టీచర్లు చేసిర్రు. ఏడాది కిందటి మాట ఎట్లా చెప్తే యాదికొస్తుందో అట్లా చెప్పిర్రు. ఏంది అట్లా చూస్తున్నారు? ఎట్లెట్లా చెప్పిర్రానా? ఇగో ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏదన్నా ఇస్తామని చెప్పి ఇయ్యకుంటే యాది మర్చిపోతే యాద్ చేసే బాధ్యత తీసుకునేటోళ్ళదే. ఇస్తామన్నోళ్ళు ఆ పని ఈ పనుల బడి మర్చిపోవచ్చు, కానీ తీసుకునేటోళ్ళు సుతం మర్చిపోతే ఎట్లా? అందుకే సర్వశిక్ష అభియాన్ల పనిచేసే టీచర్లు సార్లు ఈ ఉపాయం చేసిర్రు. అగో గదేంది, సర్వశిక్ష అభియాన్ టీచర్లు ధర్నా చేస్తున్నారేమో అనుకుంటే అన్ని మంత్రుల ముఖాలే కనపడుతున్నాయి అని అనుకుంటున్నారా? ఏం కన్ఫ్యూజ్ కాకుర్రి. ఈ టీచర్లు నిరసన చేయబట్టి 24 రోజులు అవుతున్నది. 24 రోజుల సంధి ఒక్క మంత్రి సుత వీళ్ళను పట్టించుకోలేదు. కనీసం మందలియ సుతం మందలియలేదు. అప్పట్లో ఓట్ల కోసం వచ్చినప్పుడేమో మీకు మేమున్నాం, ఛాయ తాగినంత సేపట్ల మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ట్విట్టర్లో పెట్టిర్రు. ఇప్పుడు ముఖం సుత అవపడకుండా తిరుగుతున్నారు. అందుకే మంత్రులకు యాదుకునేటట్టు వాళ్ళ పోట్వలే మాస్కుల లెక్క పెట్టుకొని ఆ ట్వీట్లను మంచిగా కనబడేటట్టు పెద్ద పెద్దగా బ్యానర్లు కొట్టించి ర్యాలీ తీసిర్రు. క్యాబినెట్ మీటింగులనన్నా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారేమో అనుకుంటే అసలు ఆ ఊసే తీయలేదని పాపం చాలా బాధపడుతున్నారు సర్వశిక్ష అభియాన్ టీచర్లు. రాష్ట్రం అంతటా ఇట్లనే ముఖ్యమంత్రి రేవంతన్ సారు మంత్రుల ముఖాల మాస్కులు పెట్టుకొని ర్యాలీలు తీసిర్రు. ఓట్లేపించుకోనికనేమో ఉన్నయి లేని హామీలు ఇచ్చిర్రు. మమ్మల్ని గెలిపిర్రి, మీకేం కావాలో మేం చేసి పెడతామని ఉబ్బిచ్చిర్రు. తీరా ఇప్పుడు చూస్తే అసలు ముఖం సాటుకు పెట్టుకుంటున్నారు. గిట్లనే ఉంటదా సార్లు అని అడుగుతున్నారు టీచర్లు. పాపం చదువుకునే పిల్లలనే కాదు, పిల్లలకు చదువు చెప్పే టీచర్లను సుతం రోడ్ల మీదికి తెచ్చిన ఘనత ఎవలదన్నా ఉన్నదంటే అది ఖచ్చితంగా రేవంతన్ సార్కే దక్కుతుంది కావచ్చు. మొన్న క్రైమ్ రేటుల రికార్డు కొట్టినట్టు జనాలు ఎక్కువ ధర్నాలు చేసిన సర్కారు ఎవలది అనే రికార్డు సుతం రేవంతన్ సారే దక్కించుకుంటాడు కావచ్చు అనుకుంటున్నారు నిత్య వార్తలు చూస్తున్న జనాలు.